సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుడు అని చెప్పడమే కాకుండా 9 నెలల్లో బహుశా ఈ ప్రపంచంలో ఆ రకంగా ఒక రాజకీయ పార్టీని పెట్టి 9 నెలల్లో మండు టెంట్లో ఇవాళ మనం చూస్తున్నాం. ఏ యాత్రలు చేసినా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు చేసిన యాత్రకు మించిన యాత్ర ఎవరి వల్ల కాదు 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 అని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పచ్చు. అందరిలో ఒక చైతన్యాన్ని రగిలించినటువంటి యాత్ర. ఆ రోజున ఆ రథం మీద బయలుదేరుతా ఉంటే అడుగడుగున ఆడబిడ్డల నీరాజనాలు, యువతకు ఒక కొత్త ఉత్సాహం, కేరింతలు. ఆ రకంగా 9 నెలల్లో పార్టీని తీసుకురావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలకి, గతంలో ఎవరూ చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఇవాళ జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకి మొట్టమొదటి స్వీకారం చుట్టిన వ్యక్తి కూడా అన్న నందమూరి తారక రామారావు గారు. కిలో బియ్యం 2 రూపాయల పథకం, పక్కా గృహ నిర్మాణం, జనతా వస్త్రాలు, ఇలా చెప్పాలంటే అనేక కార్యక్రమాలు. ఇవాళ విద్యా విధానాల్లో మార్పులు. ఆ రోజు మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడం ఇవాళ ఆలోచిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాలు. కానీ ఆనాడే 43 సంవత్సరాల క్రితం బలహీన వర్గాల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అలాగే మహిళలకి ఆశకు కల్పించడమే కాకుండా మరి మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మొట్టమొదటి శ్రీకారం చుట్టింది కూడా అన్నగారు. మరి అలాంటి పార్టీ పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. జాతీయ స్థాయిలో పార్లమెంట్ లో ఆ రోజు నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడిగా ప్రధానిగా చేసే అవకాశాలు వచ్చినా కూడా రాష్ట్రం గురించి ఆలోచించారు. అటు ఎన్టీ రామారావు గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఒక నిర్మాణాత్మకంగా నిర్మించినటువంటి విధానం. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా సంస్థాగత ఎన్నికలు ఉండవు. సంస్థాగతంగా మరి తీసుకున్నటువంటి నిర్ణయాలని ఆ రోజు తీర్మానాలు పెట్టుకుని ఇవాళ ఒక రాజకీయ సంప్రదాయం కలిగినటువంటి పార్టీ మనకి మహానాడు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేసుకుంటాం. అక్కడ రాజకీయ తీర్మానాలు చేసుకుంటాం. ఆ తీర్మానాలని ప్రభుత్వంలో అమలు చేసుకుని సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం, అది ఒక్క తెలుగుదేశం పార్టీకే మరి 43 సంవత్సరాలు జరుగుతాం.